ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సారథ్యంలో మంత్రివర్గ కూర్పు రూపొందింది. కొత్త మంత్రులందరూ తాజాగా మంచి రోజు చూసుకుని బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సైతం తన పురపాలక శాఖ కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను జై స్వరాజ్య టీవీ డిజిటల్ హెడ్ రాకేష్ గారితో మంత్రి నారాయణ ఈ సందర్భంగా ముచ్చటించారు. జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఛానల్ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ జగదీష్ బాబు యలమంచిలి గారు యూబ్లెట్ ద్వారా చేసిన సేవలను మంత్రికి రాకేష్ గారు వివరించారు. అంతేకాకుండా జై స్వరాజ్య వరల్డ్ టీవీకి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో రాజధాని అభివృద్ధి, అన్నా క్యాంటీన్లు, ఆగిపోయిన మంత్రుల భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్జిల క్వార్టర్స్ల గురించి జై స్వరాజ్య టీవీ రూపొందించిన వరుస కథనాలను మంత్రి గారికి చూపించారు. వీటి ఆవశ్యకతను వివరించారు. దీనికి స్పందించిన మంత్రి నారాయణ పెండింగ్ భవనాలు, అమరావతి పనులన్నీ త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు. 2 రోజుల క్రితం జై స్వరాజ్య టీవీ అమరావతిలో ఆగిపోయిన భవనాల స్టోరీలు సంచలనమైన సంగతి తెలిసిందే. వాటిని మంత్రికి చూపించగా అద్భుతంగా ప్రజల కోణాన్ని ఆవిష్కరించారని మంత్రి ఈ సందర్భంగా రాకేష్ గారితో పాటు జై స్వరాజ్య టీంను అభినందించారు. అవన్నీ త్వరలోనే ప్రారంభమవుతాయని, త్వరలోనే ఈ పనులన్నింటినీ ముగిస్తామని జై స్వరాజ్య టీంకి చెప్పారు.